దయచేసి విద్యార్థులని చావకుండా ఆపండి, లేదా మీరు చంపకుండా ఆపండి. ఇదేదో ఒకటి చేస్తే గాని రాష్ట్రం ఎంతో అంత బాగుపడదు. నమస్తే అనా, ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకులందరూ కలిసి చేస్తున్న హత్యలు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? హత్యలు అని ఎందుకు వాడుతున్నానంటే అనా, నిజంగా మీరు విద్యార్థి లోకాన్ని హత్య చేయట్లేదా? ఒక్కసారి మీ గుండె మీద చేతేసుకుని ఆలోచించండి. తెలంగాణ రాజకీయ నాయకులందరూ విద్యార్థి లోకాన్ని హత్య చేయట్లేదా? షిరిడి సాయిబాబా గుళ్ళో అన్నదానం తినుకుంటూ ఒకే ఒక్క పూట భోజనం తినుకుంటూ అన్న ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులను ఈ రోజు మీరు హత్య చేస్తున్నారు. ఈ రోజు అని కాదు, మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి హత్య చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలను అంటున్నాను. పని పడితే మా బీజేపీ నాయకులను కూడా అంటున్నారు. మోదీ గారి మొహం చూసి మీకు ఓటేస్తే మీరు చేసింది రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఢిల్లీలో ఏడుంటున్నారు. గల్లీ సమస్యల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఒక్క నోటిఫికేషన్ లేక పిల్లలు అల్లాడుతున్నారు. ఈ రోజు ప్రవేశపెట్టే 6 గ్యారంటీల గురించి మాట్లాడుకున్నా గానీ అనా, 6 గ్యారంటీల మాట దేవుడెరుగు, అవి కొంచెం పక్కకెళ్ళినా గానీ రాష్ట్రానికి కావాల్సింది ఏంది అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగ క్యాలెండర్. ఈ 3 ఇచ్చేసి మీరేమి ఇవ్వకపోయినా గానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమీ అడగరు. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఇంకా 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 అప్పులు చేసుకుంటూ పోయి ఏం ఒరగబెడుతున్నానో, రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు.